హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యాబేజ్ తోటి మంచూరియా చేసి చూపిస్తాను. దానికి ఈ సైజ్ క్యాబేజ్ తీసుకున్నా, అలానే 2 క్యారెట్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకొని చాపర్లో వేసుకొని సన్నగా చాప్ చేసుకోవాలండి. ఈ విధంగా చాప్ చేసుకోవాలి. అలానే క్యారెట్ని కూడా చాపర్లో వేసి ఇలా సన్నగా చూపిస్తున్న విధంగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలానే 4 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. నేను చేస్తుంది ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, అలానే 1 స్పూన్ కారం, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్, అలానే 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. క్యాబేజ్లో ఉన్న వాటర్ తోటే సరిపోతుంది. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి. చూడండి, ముద్ద కడితే ముద్దలాగా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ని బాగా వేడవ్వనివ్వాలండి. వేడైన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. ఆ ఆయిల్కి సరిపడినన్ని వేసుకొని బాగా వేంపుకోవాలండి. మంటని మీడియంగా పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలానే అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇది ఫస్ట్ మెథడ్ అండి, డ్రై మంచూరియా. ఇలా ఆనియన్తో కానీ, లేదు అని అంటే పాస్తా మసాలా అని దొరుకుతుంది, లేదు అని అంటే పరి మసాలా అని కూడా దొరుకుతుందండి. అవి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూపిస్తాను. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మీకు కావాలి అంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. అవేం వేయట్లేదండి ఇందులో. తర్వాత 2 స్పూన్స్ టమాటో కెచప్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ వెనిగర్. ఈ సాసులు మాత్రమే వేసి చేస్తున్నానండి ఇప్పుడు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయిన తర్వాత మనం ముందే తీసి పెట్టుకున్న మంచూరియాని తీసి మనకి ఎంత కావాలో అన్నీ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి.
పిల్లలకి ఇలా సాసులు వేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారండి. అంతే అండి, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్కి తీసుకోవాలి. చూసారా డిఫరెన్స్ తెలుస్తుంది కదండి, డ్రైకి వెట్కి. అంటే డ్రైకి మనం ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేసాము, సాసులన్నీ వేసి చేసాము అంతే. ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.